నమస్తే. మన జీవితం ఏదో సాదాగా పుట్టాము, పెరిగాము, గడిచిపోతుంది అన్నట్లు ఉండకూడదు. మనందరం ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి అచీవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందరికీ తెలివి ఉంటుంది. అందరికీ ఎంతో జ్ఞానం ఉంటుంది. మరి కొంతమందే ఎందుకు సమాజానికి ఉపయోగపడుతున్నారు? అంటే మనకి ఎంత విజ్ఞానం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, దాన్ని కష్టపడి ఇతరులకి సహాయపడే విధంగా తీర్చిదిద్దుకోవడం అందరి వల్ల అవ్వట్లేదు. మనం కూడా ఎన్నో అనుకుంటాము. ఇలా చేద్దాము, అలా చేద్దాము, నేను ఇంకోటి సాధిద్దాము అని అనుకుంటాము. కానీ ఆ హార్డ్ వర్క్ అన్నది మిస్ అయిపోతుంది. సో, మీకు కూడా అలా అనిపిస్తే ఒక జర్నల్ పెట్టుకోండి. పుస్తకం పెట్టుకోండి. ఒక వారం పాటు రోజు మీరు ఏమి అనుకున్నారు పొద్దున లేవగానే ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నారు రాసుకోండి. రోజు ఏం చేస్తున్నారో నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి, ఎలాంటి ఎమోషన్స్ ఒస్తున్నాయి, ఎక్కడ మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాము అన్నది ఒక బుక్‌లో రాసుకుంటూ ఉంటే డైరీగా, ఒక వారం తర్వాత ఒకసారి అన్ని పేజీలు తిరగేసుకోండి. మనం పెట్టుకున్న గోల్స్ ఏంటి? వాటిని అచీవ్ చేయడానికి మన వంతుగా మనం ఎంత ముందుకు సాగాము? ఎక్కడ మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాము అన్నది తెలుస్తుంది. ప్రతి మనిషి ఇన్‌ఫాక్ట్ ప్రతి ప్రాణి ఇతరులకు ఉపయోగపడడానికి మనం జన్మ తీసుకుంటాము. ఇతరులకి సర్వీస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి గ్రోత్ కూడా ఉంటుంది. స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా ఉంటుంది. సో, మనం ఎన్నో ధ్యానాలు నేర్చుకున్నాము, లేకపోతే ఎంతో చదువుకున్నాము. మనకున్నది అందరితో పంచుకోవటానికి అవకాశాలని మనం ఆలోచించి వెతుక్కోవాలి. ఎన్నో ఉంటాయి అవకాశాలు. రోజుకి ఒక్క స్ట్రేంజర్‌కి హెల్ప్ చేయండి. ఒక తెలిసిన వాళ్ళకో, తెలియని వాళ్ళకో అడగకుండా సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఒక టైమ్ టేబుల్ లాగా పెట్టుకొని రోజు దీక్షగా చేయండి. 40 డేస్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీలో చేంజెస్ మీరే చూస్తారు. అందరం అనుకుంటాం రోజు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలి. అందులో ఇప్పుడు న్యూ ఇయర్ ఎక్సర్సైజ్ చేయాలి, చదువుకోవాలి, ధ్యానం చేయాలి, సర్వీస్ చేయాలి రకరకాలుగా అనుకుంటాం. ఒక 10, 15 రోజుల్లో అన్నీ డ్రిజిల్ ఆఫ్ అయిపోతాయి కదా! అన్నీ మర్చిపోతాం. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం రాసుకున్న గోల్స్‌ని తిరగేస్తూ ఉండండి. మీరు ఫోన్‌లోనా, పుస్తకంలోనా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక 40 డేస్ ఫాలో అవ్వండి. మీరెక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారు, మన వీక్‌నెసెస్ ఏమిటి అన్నది పుస్తకంలో రాసుకుంటూ ఉంటే, ఆ తర్వాత మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. మనలో ఎంత చేంజ్ ఒస్తుందో మనం గమనించగలుగుతాం. తప్పకుండా ప్రయత్నించండి. థాంక్ యూ.